కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. హాజరైనటువంటి నా తోటి సహోదరులకు సోదరిమణులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈరోజు మనం తగ్గించబడుదువా హెచ్చింపబడుదువా అనే పాఠాన్ని నేర్చుకుందామండి. తగ్గించబడుదువా హెచ్చించబడుదువా? ఈ ప్రశ్న నిద్రలో లగ్గొట్టి అడిగిన ఎవరైనా సరే ఏం చెప్తారండి? హెచ్చింపబడతామండి, తగ్గించబడమండి అని అంటాం. చాలామంది అంటూ ఉంటారు, మేము హెచ్చింపబడాలని కోరుకుంటున్నామండి, కానీ మమ్మల్ని దేవుడు ఎప్పుడు తగ్గిస్తూ ఉన్నాడండి అని బాధపడుతూ ఉంటారండి. అందరూ హెచ్చింపబడుతున్నారు, మేము మాత్రం హెచ్చింపబడటం కనపడటం లేదండి అని. వాస్తవానికి దేవుడికి పక్షపాతం ఉండదండి. దేవుడు అందరూ హెచ్చింపబడాలని కోరుకుంటాడు. దేవుడు మనకి తండ్రి అండి. మనం కూడా తల్లిదండ్రులుగా మన పిల్లలు బాగుపడాలని, అభివృద్ధిలోనికి రావాలని, ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలని, గొప్పవారు అవ్వాలని, ప్రయోజకులు అవ్వాలని, మనలాంటి కష్టాలు వాళ్ళకి రాకూడదని మనం ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటాం. అంటే ఒక భౌతికమైనటువంటి, పాపులమైనటువంటి, అనీతిమంతులమైనటువంటి మనిషే తన పిల్లలు ఉన్నతులుగా ఉండాలని కోరుకున్నప్పుడు పరిశుద్ధుడైన దేవుడు తన పిల్లలు గొప్పవారు అవ్వాలని కోరుకోడా? చెప్పండి. దేవుడు తన పిల్లలు పాడైపోవాలని కోరుకుంటాడా? కాబట్టి మనం ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే, దేవుడికి ఎప్పుడు కూడా పక్షపాతం ఉండదండి. కొంతమంది బాగుపడాలని, కొంతమంది చెడిపోవాలని ఆయన పుట్టించడు. అంటే ఇప్పుడు మనం హెచ్చింపబడాలన్నా, మనం తగ్గించబడాలన్నా అది చేసేది మాత్రం దేవుడే. అయితే ఎవరిని హెచ్చిస్తాడు, దేవుడు ఎవరిని తగ్గిస్తాడు అనేది మనం ఆలోచించేస్తే, బైబిల్లో ఆయన ఆజ్ఞలు ఎవరైతే అనుసరిస్తారో, ఆయన మాటలు ఎవరైతే వింటారో దేవుడు వారిని హెచ్చిస్తానని వాగ్దానం చేశాడండి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనంలో ఈ మాట రాయబడింది. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 1వ వచనంలో, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. ఈ మాట ఒక మనిషితో చెప్పిన మాట కాదండి. ఇశ్రాయేలుల యొక్క యావత్తు సర్వ సమాజంతో మోషే చెప్పినటువంటి మాట. దేవుడు సమస్త జనుల కంటే మిమ్మల్ని హెచ్చించాలంటే మీరు ఆయన మాటలు శ్రద్ధగా వినాలి, ఆయన ఆజ్ఞాపించినవన్నీ అనుసరించి నడుచుకోవాలి అని వారికి చెప్పడం జరిగిందండి. అది వారికే కాదు, ఈరోజుకి మనందరికీ కూడా, ఈ భూమి మీద ఉన్న మనుషులందరికీ వర్తించే మాట. మనం సమస్త జనుల కంటే హెచ్చింపబడాలి అంటే భౌతికంగా కానీ ఆత్మీయంగా కానీ మనం ఆశీర్వదించబడాలంటే, మనం గొప్పవారం అవ్వాలంటే ఎవరి చేతిలో ఉంది అంటే మన చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉందండి? దేవుడి చేతిలో ఉంది. మరి మనం చేయవలసింది ఏంటి అంటే, మనం ఆయన మాటలు శ్రద్ధగా విని గైకొనడమే. ఆయన మాటలు మనం గైకుంటే మనల్ని అభివృద్ధి చేసే పనిలో ఆయన ఉంటాడు, మనల్ని హెచ్చించే బాధ్యత ఆయన తీసుకుంటాడు. ఈరోజు మనుషులు దేవుడి చేత హెచ్చింపబడాలని కోరుకుంటున్నారా, తను తానే హెచ్చించుకోవాలని కోరుకుంటున్నారా? లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నాయండి హెచ్చించుకోవడానికి. లోకంలో అనేక రంగాల్లో మనుషులు హెచ్చింపబడడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈజీగా పాపులర్ అవ్వాలంటే ఇప్పుడేమో రాజకీయాలు వచ్చాయి కదండి. ఇంకా రాజకీయాల్లోకి ఒక మనిషి వెళ్ళాడంటే చాలు, ఇంకా అతని గురించి పాపులర్ అయిపోతారు, ఊరంతా ప్రచారం చేస్తారు, గొప్ప గొప్ప పొగడతలు పొగిడించుకుంటూ ఉంటారు వాళ్ళ ముందుని. అంటే ఇప్పుడు మనం చూసినప్పుడు మనుషులు ఏమనుకుంటారంటే, మనకు గొప్పవారు అవ్వాలంటే రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటుంటారు. ఈ లోకంలో ఏ రంగంలోకి వెళ్ళినా మనం గొప్పవారం కాలేమండి. మనం గొప్పవారం అవ్వాలంటే ఒకే ఒక మార్గం ఉంది, దేవుని ఆజ్ఞలను అనుసరించి గైకొనడమే. శ్రద్ధగా వింటేనే మనం అనుసరించగలం, శ్రద్ధగా వింటేనే మనం గైకొనగలం. కొంతమంది వాక్యం విన్నప్పుడే మనకు తెలిసిపోద్ది వీళ్ళు గైకొనరని. కారణం ఏంటి? అసలు వినే మనసే లేదు, వినే బుద్ధే లేదు.
వినడానికే కష్టంగా ఉంది, ఇంకా పాటించడం ఎంత కష్టం ఏంటి? వినడానికే ఓపిక లేకపోతే ఇంకా పాటించడానికి ఎక్కడ ఓపిక వస్తుంది చెప్పండి. కాబట్టి మొదటి మెట్టు ఏంటంటే మనం శ్రద్ధగా వినడానికి మనం సిద్ధంగా ఉండాలండి. దేవుడి మాటల కోసం ఎదురు చూడాలి. దావీదు అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు నా ప్రాణం నీ మాటల కోసం ఆశపడుతుంది. కాబట్టి అలాంటి ఆశతో ఒక మనిషి ఎప్పుడైతే దేవుడి మాటలు వింటాడో అతడే గైకొంటాడు. దేవుడు వాక్యాన్ని ఎవరైతే గైకొంటారో దేవుడు వారిని సమస్త జనుల కంటే హెచ్చిస్తాను అని వాగ్దానం చేశాడండి. అదేవిధంగా మనం చూసినప్పుడు పేతురు గారు కూడా 1 పేతురు 5:6 దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి అన్నాడండి. ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండుడి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు అంటే దేవుడు మనం అనుకున్న గడియల్లో హెచ్చించడండి. మనం ఈరోజు కావాలంటే ఈరోజు హెచ్చించేయడు. దేవుడు లెక్కలు దేవుడికి ఉంటాయి. దేవుడు తగిన సమయంలో హెచ్చిస్తాడు. ఏ రోజు హెచ్చించాలో ఆయన తెలుసు, ఆ రోజే హెచ్చిస్తారండి. ఏ సమయంలో ఇవ్వాలో ఆయన తెలుసు, ఆ సమయంలోనే ఇస్తాడు. అంతవరకు మనం తగ్గించుకొని ఉండాలట, దీన మనసు కలిగి ఉండాలట. దేవుని యొక్క చెయ్యి ఎలాంటి చెయ్యి అంటమ్మా? బలిష్టమైన చెయ్యి. బలిష్టమైన చెయ్యి అంటే అర్థం ఏంటండి? ఆయన ఎంతైనా చేయగలడు. ఆయన చెయ్యి బలిష్టమైన చెయ్యి. ఆయనది వీక్ చెయ్యి కాదు, బలహీనమైన చెయ్యి కాదు. ఆయన బలమైన చెయ్యి. ఏదైనా చేయగలడు, ఎంతైనా చేయగలడు. కాబట్టి ఎంతైనా చేసేటటువంటి ఆ దేవుడి యొక్క చేతి కింద మనం దీన మనసుకు కలిగి తగ్గించుకొని ఉంటే దేవుడు ఇచ్చేస్తాను అని ఇక్కడ చెప్పాడండి. అంటే ముందు మాటలో ఏం నేర్చుకున్నాం? దేవుడు ఆజ్ఞలు గైకుంటే దేవుడు ఇచ్చేస్తాడని. ఇప్పుడు ఏం నేర్చుకున్నామండి? తగ్గించుకుంటే, దీన మనసు కలిగి ఉంటే ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చిస్తాడట అండి దేవుడు. అంటే ఇప్పుడు ఈ మాటలన్నీ మనం చదువుతూ ఉంటే మనకి ఏమర్థం అవుతుందంటే, తగ్గించేది హెచ్చించేది దేవుడే, కానీ అది హెచ్చించాలన్నా తగ్గించాలన్నా మన ప్రవర్తనలోనే ఆధారపడి ఉంటుంది అండి. మన ప్రవర్తనలోనే ఆధారపడి ఉంటుంది. కొంతమంది హెచ్చించుకున్న వాళ్ళే హెచ్చించబడుతున్నట్టుగా మనకు కనిపెడుతుంది, కానీ అది ఎంతకాలం అండి? తాత్కాలికం. అది 3 రోజుల ముచ్చట, శాశ్వత కాలం కాదు. మనం శాశ్వత కాలం దేవుడి చేత హెచ్చింపబడాలంటే దేవుడి యొక్క మాటలు విని గైకొనాలి, అలాగే తగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ తగ్గించుకోవడం అనే దగ్గర మనందరం చేసే ఒక పొరపాటు ఏంటంటే, దేవుడి దగ్గర అందరూ తగ్గించుకుంటారండి. ప్రార్థన చేసినప్పుడు తండ్రి, పాపిని తండ్రి అని ఒప్పుకోవడం, తగ్గించుకోవడం. చాలా కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు చాలా తగ్గించేసుకుంటారండి. ఇప్పుడు దేవుడి దగ్గర కాదండి, దేవుడి దగ్గర అందరూ తగ్గించుకుంటారు, కానీ సాటి సహోదరుడి దగ్గర మనం తగ్గించుకోవాలి. మనుషుల దగ్గర తగ్గించుకోవాలి, కుటుంబ సభ్యుల దగ్గర తగ్గించుకోవాలి మొట్టమొదట. ఆ తర్వాత సంఘ సభ్యుల దగ్గర తగ్గించుకోవాలి. ఆ తర్వాత లోకంలో కూడా అందరి దగ్గర తగ్గించుకోవాలండి. వయసులో పెద్దవాళ్ళ దగ్గర తగ్గించుకోవాలి, అందరి దగ్గర తగ్గించుకోవాలండి. అదే దేవుడి దగ్గర తగ్గించుకోవడం. కానీ మనం దేవుడి దగ్గర అయితే మాత్రం పాస్ అయిపోతుంటాం, మనుషుల దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఎక్కడ తగ్గం. ఆమెను అన్నామంటే మళ్ళీ మామూలే. ఏమండి? అలా తగ్గించుకుంటే మనం హెచ్చింపబడమండి. అదేవిధంగా యాకోబు గారు కూడా, యాకోబు పత్రికలో 4:10 ఇలా రాయబడింది, ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును అని. కాబట్టి ఇక్కడ చెప్పే మాట కూడా అదే. దేవుడు దృష్టికి తగ్గించుకోండి అంటే అర్థమైంది దేవుడు దగ్గర తగ్గించుకోమని కాదు. మనం ఏ మనిషి దగ్గర తగ్గించుకున్నా దేవుడు చూస్తుంటాడండి. ప్రభు దృష్టిలో మనం తగ్గించుకున్న వాళ్ళగా దేవుడు చూస్తాడు. ఖచ్చితంగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు అని యాకోబు గారు చెప్తూ ఉంటాడు. యాకోబు గారు ఎప్పుడు కూడా బేరవాడినట్టు ఉంటుంది పత్రిక అంతా. నువ్వు ఇది చేస్తే దేవుడు ఇది చేస్తాడు, నువ్వు దేవుడి దగ్గరికి వస్తే దేవుడి నీ దగ్గరికి వస్తాడు అని చెప్తూ ఉంటాడు అనమాట. కాబట్టి ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడండి? ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును అనే మాట మనం చూస్తూ ఉన్నామండి. 75వ కీర్తన 7వ వచనంలో దేవుడే తీర్పు తీర్చువాడు,
ఆయనే ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును అన్నాడు. కాబట్టి తగ్గించేవాడు, హెచ్చించేవాడు దేవుడే, ఆయనే. కానీ దేనిని బట్టి తగ్గిస్తాడంటే అది పక్షపాతం ఉండదు. ఎవరైనా కానీ ఆయన మాటలు వింటే, శ్రద్ధగా విని గైకుంటే, అంటే విన్న వాళ్ళందరినీ హెచ్చించడు. ఎవరైతే విన్నదాన్ని ఆచరించడం మొదలు పెడతారో, గైకొనడం ప్రారంభిస్తారో వారిని దేవుడు హెచ్చిస్తాను అని వాగ్దానం చేశాడండి. అదేవిధంగా మరో మాట ఏం చూసామంటే, ఎవరైతే దేవుని దృష్టికి తగ్గించుకుంటారో, దీన మనసు కలిగి ఉంటారో, విధేయత కలిగి ఉంటారో, దేవుడు వారిని హెచ్చిస్తారనే మాటలు కూడా మనం ఇంతవరకు చూసామండి. యేసుక్రీస్తు వారు కూడా ఆయన బోధల్లో మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 12వ వచనంలో మనం చూస్తే, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అన్నాడండి. కాబట్టి ఇక్కడ కూడా మన ప్రవర్తన మీదే ఆధారపడి ఉందండి. మనల్ని మనము తగ్గించుకుంటే హెచ్చించబడతామట, మనల్ని మనం హెచ్చించుకుంటే తగ్గించబడతాం. కాబట్టి తగ్గించేది హెచ్చించేది దేవుడే. మనం తగ్గించబడ్డానికి, హెచ్చింపబడ్డానికి దేవుడు ఏం చూస్తాడంటే నీ విధేయత. మన విధేయత అంటే మనం తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, మనల్ని మనమే హెచ్చించుకుంటే దేవుడు మనల్ని తగ్గించేస్తాడు అని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అయితే అలాగా తను తాను హెచ్చించుకొని తగ్గించబడిన వారి లిస్టు ముందుగా చూద్దామండి. మొదటి భాగం ఏంటమ్మా? తను తాను హెచ్చించుకొని దేవుడి చేత తగ్గించబడినటువంటి వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారి గురించి మనం ముందుగా చూద్దాం. ముందుగా సాతాను గురించి చూద్దామండి. మొట్టమొదటగా అపవాది అలాగా తను తాను హెచ్చించుకొని దేవుడి చేత తగ్గించబడ్డాడు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం, యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో 12వ వచనం నుంచి మనం చూస్తే, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం నుంచి, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుంచి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునికి ఎక్కిపోయేదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండముల మీదకి ఎక్కుదును, మహోన్నతులతో నన్ను సమానునిగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే అన్నాడు. చూసారండి? అంటే ఇక్కడ ఇది సాతానికే కాదండి, గర్వించిన ప్రతి మనిషికి వర్తించే మాట. గర్వించే మనిషి ఏమనుకుంటాడటంటే, నేనేమో దేవుని నక్షత్రానికి పైగా నా సింహాసనం హెచ్చించుకుంటున్నాను. హెచ్చించుకున్నవాడు ఎవరికంటే ఎక్కువ హెచ్చించుకున్నాడండి. దేవుడి కంటే ఎక్కువ స్థానంలో ఉండాలని కోరుకుంటున్నామంట. సాతాను కూడా అలాగే అనుకున్నాడంట. ఇంకేమన్నాడు? మహోన్నతులతో నన్ను నేను సమానులుగా చేసుకుందునని మనసులో అనుకున్నది. మనసులో అని అంటాడు, బయటికి కూడా కాదు. మనసులో అనుకున్న సాతానికే దేవుడు పాతాళంలో తోసేస్తే బయటికి మాట్లాడుతున్న వాళ్ళు గతి ఏంటండి? ఒకసారి ఎప్పుడైనా ఆలోచించారమ్మా? మనసులో అనుకున్న సాతానికే దేవుడు ఎంత శిక్ష వేస్తే బయటికి హెచ్చించుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటండి? అసలు వాళ్ళకి ఏమైనా అవకాశం ఉంటుందంటారా? క్షమాపణ ఉంటుందా అండి? ఏమైనా రియలైజ్ అవుతాడా దేవుడు? ఇంకెంత స్పీడ్గా నిర్ణయం తీసుకుంటాడో ఒకసారి మనం ఆలోచన చేయాలండి. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడేమో పరలోకంలో దేవదూతలకి గొప్ప స్థానాన్ని ఇచ్చాడంట. ఆ దేవదూతల్లో ఒక దేవదూత ఈ యొక్క అపవాది. ఈ అపవాదికి తేజో నక్షత్రం అనే పేరు, వేకువ చుక్క అనే పేరు కూడా దేవుడు ఏర్పాటు చేశాడండి. అంత గొప్ప పేర్లు దేవుడు పెడితే ఆ పేర్లతో సరిపెట్టుకొని దేవుడి దగ్గర సేవ చేసుకుంటూ ఉండవలసినటువంటి ఆ దేవదూత మనసులో గర్వించి
నేను దేవుడు సింహాసనం కంటే నా సింహాసనం ఇంకా పెద్దదిగా ఉండాలి, దేవుడి కంటే దేవుడితో నేను సమానుడిగా ఉండాలని మనసులో అనుకోవడం వల్ల ఏమైందండి చివరి పరిస్థితి? పాతాళమునకు నరకములో ఒక మూలకు తోయబడింది అని ఇక్కడ మనం రాయబడడం చూస్తూ ఉన్నామండి. కాబట్టి మొట్టమొదటగా మనం ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే, అపవాది దేవుడి చేత తగ్గించబడ్డాడు. ఎందుకు తగ్గించబడ్డాడు అంటే తను తాను హెచ్చించుకోబట్టి తగ్గించబడ్డాడండి. ఈరోజు మనమైనా సరే కానీ ఒకవేళ దేవుడు మనకిచ్చిన స్థితి అది ఎంత గొప్ప స్థితి అయినా అవ్వచ్చండి, ఆ స్థితిలో నమ్మకంగా ఉండాలి, అదే భాగ్యం అనుకోవాలి. ఇది కూడా లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అనుకోవాలి. చిచి ఇదో బట్టలేనా, ఇదో తిండేనా, ఇదో ఇల్లేనా, ఇదొక భార్యేనా, ఇదో భర్తేనా అనుకుంటే చాలామంది అంతే కదండి, ఉన్నదాంతో సంతృప్తి పడలేక ఎటువైపు చూస్తూ మనకు దేవుడిచ్చిన దాన్ని చీప్గా చూసుకుంటుంటాం. ఆ ఉన్నది కూడా పోద్ది కదండి, ఆ ఉన్నదాన్ని కూడా పోగొట్టుకుంటామండి. కాబట్టి మనకి దేవుడిచ్చిన దాన్ని ఎంజాయ్ చేయాలి, దాంట్లో ఆనందించాలి, సంతృప్తిగా బ్రతకాలి. అలా అయితే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని హెచ్చిస్తాడు. లేదు అని ఇంకా లేని దానికోసం ఆరాటపడుతూ ఎవరితోనో పోల్చుకొని వాళ్ళకంటే గొప్ప స్థానంలో ఉండాలని మనం కనుక మనసులోనే అనుకున్నా కానీ దేవుడికి తెలిసిపోతుంది. దేవుడు హృదయాంతరంగాలు ఎరిగినవాడు. కాబట్టి సాతాను యొక్క హృదయంలో ఏమైతే ఆలోచన వచ్చిందో వెంటనే దేవుడు గ్రహించాడు, వెంటనే నువ్వు ఇక్కడ ఉండడానికి అర్హుడు కాదు అని తోసేశాడండి కిందకి. అదేవిధంగా మనం చూస్తే దానియేలు గ్రంథంలో రెండో వ్యక్తి కనపడుతున్నాడండి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 22 నుంచి 23 వచనాలు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 22 నుంచి 30 వరకు కూడా మనం చదువుకోవచ్చండి. ఇక్కడ బెల్షస్సరు అనే వ్యక్తి మనకు కనపడుతున్నాడండి. ఈ బెల్షస్సరు అంటే ఎవరో తెలుసమ్మా? దానియేలు గారి కుమారుడు. దానియేలు అంటే ఎవరు? క్షమించండి, బెల్షస్సరు అంటే ఎవరండి? నెబుకద్నెజరు కుమారుడండి. నెబుకద్నెజరు ఎవరు? బబులోను చక్రవర్తి. ఈ బబులోను చక్రవర్తి కూడా ఒక సందర్భంలో గర్వించాడు. తన ప్రతిమ బంగారంతో చేయించుకొని దాని దగ్గరికి వచ్చి అందరూ మొక్కాలని తీర్మానాలు చేశాడు. అలా చేసినందుకు దేవుడు ఏం చేశాడంటే, అంత గర్వించుకుంటున్నావా, నీ బాహుబలం వల్ల వీళ్ళందరూ గెలిచారు అనుకుంటున్నావా అని చెప్పి దేవుడు ఏం చేశాడండి, 7 సంవత్సరాలు గడ్డి మేపించాడండి. కనుళ్ళైనా గడ్డి మేపిస్తాడని మనం పాట పాడుతుంటాం. ఆ గడ్డి మేసిన రాజు ఎవరండి? నెబుకద్నెజరు. తర్వాత బుద్ధి వచ్చాక మళ్ళీ మానవ బుద్ధిని మళ్ళా దేవుడు ప్రసాదించాడు. అంటే ఒక తండ్రి జీవితంలో జరిగిన సంఘటన పిల్లలకి చెప్తాడా చెప్పడా? పిల్లలు చూస్తారా చూడరా? మన నాన్న ఏదైనా పొరపాటు చేసి ఫెయిల్ అయితే పిల్లలు ఏమవ్వాలండి? నేను ఆ పొరపాటు నా జీవితంలో చేయకూడదని నిర్ణయం తీసుకోవాలండి. అంటే తల్లిదండ్రుల జీవితాలు పిల్లలకు ఒక పాఠం కావాలి. మా నాన్నగారు బాగా విపరీతంగా తాగి తినడానికి కూడా తిండి లేకుండా, బట్టలు లేకుండా, మంచి ఇల్లు లేకుండా, ఏదైనా రోగం వస్తే బాగు చేసుకోవడానికి కూడా డబ్బులు లేకుండా దుర్భరమైన జీవితం జీవించి చచ్చిపోయాడండి. కారణం ఏంటంటే తాగుడు. ఇప్పుడు నేను కళ్ళారా చూశాను అవన్నీ. ఇప్పుడు నేనేమవ్వాలండి? నాకు బుద్ధి రావాలి కదా. నేను అదే బాటలో నడిస్తే ఏమండి? దేవుడు ఎందుకు తల్లిదండ్రుల జీవితాలు పిల్లలకు చూపిస్తాడు అంటే వాళ్ళు చేసిన పొరపాట్లు మనం చేయకుండా ఉండడానికి. అంటే మనం మన పిల్లలకి అలాంటి చెడ్డ మాదిరి ఉండకుండా ఉండడం కోసం మనం జాగ్రత్త పడతామనే దేవుడు అలాంటివి కూడా మనకు చూపిస్తుంటాడండి. ఇక్కడ నెబుకద్నెజరు అంతా గర్వించి గడ్డి తిన్నాడు, పశువులా మారి. అది చూసినటువంటి కొడుకు ఏమవ్వాలి? చిచి నేను ఎప్పుడు కూడా అలాంటి పని చేయకూడదు అనుకోవాలండి. కానీ ఈయన ఏం చేశాడంటే తెలుసా? ఈయన వాళ్ళ నాన్నగారి కంటే ఎక్కువ గర్వించాడంటండి. రాజైన తర్వాత ఎంత గర్వించాడంటే అక్కడ చెప్తూ ఉన్నాడు చూడండి, దానియేలు గ్రంథం. ఎవరండి? బెల్షస్సరు అతను కుమారుడు వగు నీవు ఈ సంగతంతయు ఎరిగి ఉండియు నీ మనసును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి.
ప్రభువు మీదే హెచ్చించుకున్నావు, పరలోకంలో ఉన్న దేవుడి మీదే హెచ్చించుకున్నావు. ఈ సంగతి అంతా ఎరిగి ఉండి నీవు అతను కొడుకువై ఉండి ఈ సంగతి అంతా ఎరిగి ఉండి నిన్ను నీవే హెచ్చించుకున్నావు, పరలోకమందున దేవుడి మీదే హెచ్చించుకున్నావు అని ఇక్కడ చెప్తూ ఉన్నాడండి. ఎట్లనగా అంటే నువ్వు ఎలా హెచ్చించుకున్నావో తెలుసా అన్నాడు. నీవును నీ అధిపతులను, నీ రాణులను, నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధముకు ఉపకరణములలో ద్రాక్షరసము పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించి తిరిగి గాని మీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు గణపరచలేదు. కావున ఆయన ఎదుటి నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసెను. వ్రాసినదేమనగా మెనే మెనే టెకెల్ ఓపార్సన్. ఈ వాక్య భావమేమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వములో లెక్క చూచి దానిని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనపడితివి. పెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. బెల్షస్సరు ఆజ్ఞ ఇయ్యగా వారు దానియేలునకు ఊదారంగు వస్త్రము తొడిగించి అతని మెడను బంగారపు హారము వేసి ప్రభుత్వము చేయుటలో అతడు 3వ అధికారి అని చాటించిరి. ఆ రాత్రి అందే కల్దీయుల రాజుకు బెల్షస్సరు హతుడాయెను. చూసారండి. కానీ నాకు ఇతను చాలా నచ్చుతాడండి. ఏం తాగడంలో కాదు. దానియేలు వచ్చి నీ పద్దు ముగించబడింది, దేవుడు నిన్ను ఈ రాత్రే నిన్ను తీసుకుపోతాడు అని చెప్పిన తర్వాత ఎవరికైనా ఆ చెప్పినోడికి బహుమానాలు ఇవ్వబుద్ధి వేస్తుందా? నువ్వు ఇయ్యాల చేస్తావు, దేవుడు నువ్వు చంపేస్తాడని చెప్తే. కానీ అలాంటప్పుడు కూడా దీని భావం ఎవరు చెప్పలేకపోయారు, నువ్వు చెప్పావు అని చెప్పి మెచ్చుకొని దానియేలుకి ఏం చేశాడంటమ్మా, ఓదారంగు వస్త్రము తొడిగించి మెడలో బంగారపు హారాన్ని వేయించాడట. అతను 3వ అధికారి అని చాటించాడంటండి. రాజు తర్వాత 3వ అధికారి ఎవరంటండి? దానియేలు. అంత గొప్ప ప్రమోషన్ ఇచ్చాడంటండి. ఆ రాత్రే పారసీకులు వచ్చి ఈ బబులోను చక్రవర్తిని ఓడించారు అని ఇక్కడ రాయబడింది. అంటే కారణం ఏంటండి? ఇతను ఏ విధంగా గర్వించాడు అంటే, యెరూషలేములో నుండి తన తండ్రి చెరగొని తెచ్చినటువంటి దేవాలయంలోని పనిముట్లు, దేవాలయంలో ఉండే ద్రాక్షరసపు గిన్నెలు ఎన్ని ఉంటాయి కదండి, బంగారంతో చేసినవి అనమాట. అప్పుడు సొలొమోను అవన్నీ ఎత్తుకొచ్చాడు అతను. వాటిని ఎక్కడో దాచి ఉంచాడు. ఈయన ఏం చేశాడంటే, ఇంట్లో ఉన్న గిన్నెలతో తాగడం, గ్లాసులతో తాగడం పెద్ద వింత కాదు. యెరూషలేము నుండి మా నాన్నగారు తీసుకొచ్చినటువంటి ఆ ద్రాక్షరసపు దేవాలయంలో వాడే పనిముట్లు, ఆ పాత్రలో వాటిని తెప్పించండి, వాటిలో మద్యం పోసుకొని మన దేవతలకి పాడే పాటలు పాడుకుంటూ తాగుదాం అనుకున్నాడండి. అదండి హెచ్చించుకోవడం. వాళ్ళ నాన్నలా హెచ్చించుకున్నాడు. అతను ప్రతిమ తయారు చేయించుకొని దాని దగ్గర అందరూ మొక్కాలని రూల్ చేశాడు. ఆ విధంగా అతను శిక్షించబడ్డాడు. కొడుకైతే తండ్రిని మించిపోయాడండి. ఇంకా దేవాలయంలో వాడే, యెరూషలేము దేవాలయంలో వాడే పాత్రలు తెప్పించి అందులో తాగకూడని మద్యాన్ని పోసి వాళ్ళ దేవతలు చూడనై ఉన్నా విననై ఉన్నా చేతకాని అనే మాటలు వాడబడ్డాయండి. అలాంటి పాటలు పాడుతూ వాళ్ళను, ఆ దేవతలు స్తుతిస్తూ దేవుడి మందిరంలో తెచ్చిన పనిముట్లు వాడుతున్నాడండి. దేవుడికి ఎంత కోపం వస్తుందండి, ఎంత గర్వం నీకు! నా పనిముట్లని తీసుకొచ్చి వాడకూడని వాటికి వాడుతావా? వాటితో నువ్వు ఇలాంటి పాపం చేస్తావా అని చెప్పి నీకు ఎంత గర్వం ఎక్కువైపోయిందిరా అని చెప్పి ఏం చేశాడంటే దేవుడు ఒక చెయ్యి పంపించాడట. అర్థం కాని భాష రాసేశాడు. ఏంటి భాష ఎవరో చెప్పలేకపోతున్నారు. దానియేలుతో చెప్పించాడు. ఆ రాత్రి పొద్దు ముగించేసాడండి. హెచ్చించుకుంటే తగ్గించబడతామా? ఖచ్చితంగా తగ్గించబడతాం. ఇక్కడ 2 వ్యక్తులు మనం చూసాం బైబిల్లో. ఎవరండి?
ఒకటి అపవాది, రెండవ వాడు ఎవరండి? బెల్షస్సర్గా మనం చూస్తూ ఉన్నామండి. అలా బైబిల్లో చాలామంది ఉంటారు. మనకున్న టైం తక్కువ కనుక ఒక ఇద్దరు గురించి మాత్రమే మనం చూసామండి. అదేవిధంగా తను తగ్గించుకుని దేవుని చేత హెచ్చింపబడిన వారి గురించి కూడా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందామండి. మనందరికీ తెలిసిన విషయాలే కావచ్చు, కానీ మనం ఈ సందర్భంలో మనము అవన్నీ గుర్తు చేసుకుంటే మనకు ఒక మంచి ఆత్మీయ పాఠం మనకు దొరుకుతుందండి. దేవుని చేత హెచ్చింపబడిన వారు రోమన్కి 2లో దేవుని చేత హెచ్చించబడిన వారి గురించి ఉదాహరణ చూద్దామండి. ఇక్కడ మనం చూసినప్పుడు ఆదికాండం 41వ అధ్యాయం 40 నుంచి 44 వచనాల్లో మనకి యోసేపు కనపడతాడండి. ఆదికాండము 41వ అధ్యాయం 40 నుంచి అండి. ఇక్కడ యోసేపు యొక్క పరిస్థితి మనందరికీ తెలుసు. ఆయన ఐగుప్తుకి బానిసగా అమ్మివేయబడ్డాడు. ఒక బానిసగా ఐగుప్తులో జీవితాన్ని ప్రారంభించినటువంటి యోసేపు చివరి దశలో దేవుడు అతన్ని ఎలా హెచ్చించాడో చూడండి. ఎంత తగ్గించుకొని ఉన్న వ్యక్తిని దేవుడు ఎలా ఆశీర్వదించాడండి. 40 వచనం అండి, 41, 40. ఫరో మాట్లాడుతున్నాడు. ఐగుప్తుకి రాజు అయినటువంటి ఐగుప్తు రాజు ఫరో యోసేపుతో మాట్లాడండి. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతనిని ఎక్కించెను. అతడు వందనము చేయుడని అతని ముందర జనులకు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతను నియమించెను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటను ఏ మనుషుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. ఎంత స్థాయి అండి! ఏంటండి, ఎక్కడ ఒక బానిస, పరాయి దేశం ఏంటండి, ఎక్కడ ఐగుప్తు రాజులు మూర్ఖులు, వాళ్ళు అన్యజనులు, అలాంటి వాళ్ళు యోసేపుకి ఇంత గొప్ప అధికారాన్ని ఇవ్వడం ఏంటి? రాజుని నేను, కానీ సర్వాధికారాలు నీవి అన్నాడు. నువ్వు చెయ్యెత్తమంటేనే మా రాజ్యంలో ఎవడని చెయ్యెత్తాలి, నువ్వు చెయ్యి ఎత్తకూడదంటే ఎవరు ఎత్తకూడదు. అలా అంత కంట్రోల్లో నీకు ఇస్తున్నాను అన్నాడంటే, రాజుగారు ఉంగరం తీసి అతనికి పెట్టాడంటే, సింహాసనం మీద కూర్చోబట్టి 2వ రథం మీద నువ్వే వెళ్ళాలి అని చెప్తున్నాడంటే ఎంత హెచ్చించాడండి! దేనిని బట్టండి? దేవుడు తగ్గించడానికి కారణం ఉంది. కారణాలు ఉన్నాయా లేవండి? సాతాన్ని ఎందుకు తగ్గించాడు? దేవుడి కంటే ఎక్కువ స్థానంలో ఊహించుకున్నాడు కాబట్టి. మరి బెల్షస్సర్ని ఎందుకు దేవుడు తగ్గించాడు? దేవుడు మందిరంలో వాడే వస్తువులు తెచ్చి అందులో మద్యం పోసుకొని తన దేవతలు స్తుతిస్తూ పాడాడు కాబట్టి బెల్షస్సర్ పొద్దు కూడా ముగించాడండి. ఇప్పుడు యోసేపుని మాత్రం ఫరో రాజు చేత దేవుడు ఎంతో గొప్ప స్థానంలో కూర్చోబెట్టాడంటే దీనికి కూడా కారణం ఉందా లేదండి? దీనికి కారణం ఉంది. ఏంటా కారణం అంటే యోసేపులో ఉన్నటువంటి విధేయత, భక్తి, విశ్వాసం, ఆయనలో ఉన్న నమ్మకత్వం అండి. ఎంత నమ్మకస్తుడండి యోసేపు! ఎప్పుడైనా అబద్ధాలు ఆడాడండి? ఎక్కడ అబద్ధాలు ఆడాడు? వాళ్ళు కొడతారని తెలిసినా నిజమే చెప్పాడండి. పగ పడతారని తెలిసినా నిజాలే చెప్పాడు. ఏది దాచుకోకుండా ఉన్నదున్నట్టుగా మాట్లాడాడండి. మనుషుల దగ్గర నమ్మకంగానే ఉన్నాడు, దేవుడి దగ్గర నమ్మకంగా ఉన్నాడు. ఆ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు అతనికి ఈ కలలు భావాన్ని తెలియజేసేటటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. రాజుగారికి వచ్చిన కళలు భావాన్ని ఇతను చెప్పాడు కాబట్టి రాజు ఏం చేశాడంటే ఆశ్చర్యపోయి
నీలాంటి వాడు నాకు ఉండాలి, నా పక్కన ఉండాలి, నా స్థానంలో నువ్వు ఉండాలని చెప్పి అతనికి ఆ గొప్ప ఉద్యోగాన్ని ఇవ్వడము మనం చూస్తూ ఉన్నామండి. యోసేపు జీవితం అంతా కూడా చాలా కష్టాలతో కూడిందండి. మనకు ఆదికాండంలో ఆయన పొందిన కష్టాల గురించి కనపడవు, కానీ కనపడతాయి, కానీ అవి పెద్ద కష్టాలలాగా అనిపించవు. ఏదో జైల్లో పెట్టారు అని మాత్రం ఉంటుంది. కానీ 105వ కీర్తన 17వ వచనంలో మనం చూస్తే 105వ కీర్తన 17వ వచనం, 105వ కీర్తన 17వ వచనంలో, వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను, వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. చూసారండి, యోసేపు దాసుడుగా అమ్మబడ్డాడట, వాళ్ళు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించారట, సంకెళ్ళు వేశారు కాళ్ళకి, ఇనుము అతన్ని ప్రాణమును బాధించెను. ఇనప సంకెళ్ళతో అతన్ని హింసించారండి. యోసేపు గారు జైల్లో అంటే హౌస్ అరెస్ట్ చేయలేదు, సామాన్యమైన చిత్రహింసలు పెట్టలేదండి యోసేపుని. తెలియనప్పుడు ఆయన గొప్పతనం తెలిసిన తర్వాత అతనికి దేవుడు ఏం చేశాడంటే కష్టాల తర్వాత ఎంతగానో హెచ్చించాడండి. కానీ మనం కూడా కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు దేవుళ్ళ నుండి తొలగిపోకూడదు. అప్పుడు నమ్మకంగా ఉండాలి, అప్పుడు భక్తిగానే ఉండాలి, అప్పుడు విశ్వాసంగానే ఉండాలి. ఆ కష్టాల తర్వాత దేవుడు హెచ్చించే స్థాయిని మనం చూస్తే మనం ఎవరు ఊహించలేనంత గొప్ప స్థాయికి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు అనడానికి ఈ యోసేపు జీవితమే ఒక గొప్ప ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చండి. అలాగే తను తగ్గించుకొని దేవుడి చేత హెచ్చింపబడిన వారు మరొకరు ఉన్నారు. ఎవరంటే దావీదండి. దావీదు జీవితం కూడా మనం చూస్తే ఒక నిరుపేద కుటుంబంలో ఒక గొర్రెల కాపరగా మనకి కనపడుతూ ఉంటాడు. తన తండ్రికి ఎనమండూరు సంతానంలో ఆఖరవాడుగా కనపడుతున్నాడు. అలాంటి పేద కుటుంబంలో పుట్టినటువంటి దావీదు ఎప్పుడైనా కలగని ఉంటాడా రాజునవుతానని? ఏంటి, ఎప్పుడైనా ఊహించుకుంటాడా? రాజు కాదు కదా, రాజుగారి దగ్గర చిన్న ఆయన కోటలో చిన్న ఉద్యోగం కూడా సంపాదించడం వాళ్ళ కుటుంబానికి చాలా కష్టమైన పని. అలాంటి స్థితిలో ఉన్నటువంటి దావీదు ఇశ్రాయేలుకి రాజు అయ్యాడండి. ఇశ్రాయేలుకి రెండో రాజు అయ్యాడు. 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఆయన రాజైన తర్వాత దేవుడికి ఎలా ప్రార్థన చేశాడో ఒకసారి చూడండి. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం అండి. 2 సమూయేలు 7వ అధ్యాయం 18వ వచనం అండి. నా ప్రభువా యెహోవా, ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను? ఎంతగా హెచ్చించావు. దేవుడు హెచ్చించాడా? దావీదుని హెచ్చించాడు. ఎంత? ఎంత కాదు, ఎంతగా అన్నాడు అనమాట. అంటే దేవుడితో మాట్లాడేటప్పుడు ఆయన చేతులు ఇలా చాప ఉంటాడు. నన్ను ఎంతగా హెచ్చించావు, ఎంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడను? నా కుటుంబం ఏపాటిది? ఎంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసుడైన నా సంతానమునకు కలగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. అంటే దేవుడు దావీదుని ఎంత హెచ్చించాడంటే నీ కుమారుడు ఎప్పుడుకి కూడా నీ సింహాసనమే కూర్చుంటాడని. చిన్న విషయం కాదండి. నీ కొడుకుల్లో ఎవరో ఒకరు ఎప్పుడు కూడా రాజుగానే ఉంటారు అని. ఇప్పుడు యేసుప్రభు వారు రాజు మనకి. యేసుప్రభు వారు కూడా ఎవరు కుమారుడు? దావీదు కుమారుడు, దావీదు వంశం కదండి, యూదా గోత్రం. కాబట్టి ఆ వాగ్దానాన్ని ఆయన విన్నాడంటే ఆయన ఎంత హెచ్చించాడో. అందుకని ఆయన కనికరం తరతరాలకి ఉంటుందని బైబిల్లో చెప్పబడింది, 1000 తరాలైనా ఉంటుందని. కాబట్టి ఇక్కడ దావీదుని ఎంత హెచ్చించాడంటే దావీదుని ఒక్కడనే రాజుని చేయడం కాదు, దావీదును బట్టి దావీదుకు ఉన్న వాగ్దానం ఏంటంటే నీ కుమారుడు ఎప్పుడు ఒకడు నీ సింహాసనం మీద కూర్చోకమాండం అన్నాడు. అంటే నీ బిడ్డలందరూ కూడా ఏలికలే, రాజులే. అది విన్న తర్వాత మరి దావీదు ఎంత ఆనందించుంటాడు ఒకసారి చూడండి. తండ్రి ఎంత హెచ్చించావా నన్ను, ఇంతగా హెచ్చించబడ్డానికి నేను ఏపాటి వాడను, నా కుటుంబం ఏపాటిది,
నాకేమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా? నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా? పోనీ నాకేమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా? ఈరోజు ఒకవేళ మనమే కనుక ఏదైనా ఒక మంచి ఉద్యోగం సంపాదించామనుకోండి, మన పిల్లలు కానీ ఎవరైనా, వాళ్ళు ఎక్కడ భూమి మీద నిలబడతారండి? నా 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 కష్టమండి అంతానా అంటాడు. నా రాత్రి పగలనుకుని కష్టపడి చదివానండి, నా తెలివితేటలండి, నా జాగ్రత్త అండి, నా భక్తి అండి, నా అదండి, నాది ఇదండి అని పొగడతలు పొగుడుకుంటారండి. దావీదు రాజు అయిన తర్వాత ఏమన్నాడండి? నేను ఆపాటి వాడిని, నా తల్లిదండ్రులు ఆపాటి వాళ్ళు, ఎంతగా ఇచ్చించావు అని దేవుడికి కృతజ్ఞత చెల్లిస్తున్నాడండి. హెచ్చింపబడిన తర్వాత కూడా తగ్గించుకుంటున్నాడండి. అది చూసారండి, ఇప్పుడు చాలామంది ఏమి లేనప్పుడు తగ్గించుకుంటారు. ఎప్పుడైతే దేవుడు హెచ్చించాడో, గొప్ప స్థానంలో కూర్చోబెట్టాడో, కళ్ళు నెత్తి మీదకి వచ్చేస్తాయి. గతం మర్చిపోతుంటాం, పూర్వస్థితి మర్చిపోతుంటాం, ఏ పరిస్థితిలో ఉండేవాళ్ళమో, ఏ స్థితిలోకి వచ్చామో మర్చిపోతుంటాం. కానీ దావీదు మాత్రం ఎంత స్థితిలో కూర్చున్నా కానీ పూర్వస్థితిని మర్చిపోలేదండి, పూర్వస్థితిని గుర్తించుకుంటున్నాడు. పేతురు గారు కూడా మనకి మొదటి పేతురు పత్రికలో అదే మాట చెప్తూ ఉన్నాడండి. మనం కూడా రాజులమే, సింహాసనం లేని రాజులు మనం ఎవరో అమ్మా? మనకి సింహాసనాలు ఉండవు, కానీ మనం కూడా రాజులమే అన్నాడు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం అండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారిని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులేని యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. అంటే దేవుడు మనల్ని కూడా రాజులుగా చేశాడంట. ఎక్కడి నుండి తీసుకొచ్చాడంటే దావీదును గొర్రెలు కాపరి అయిన స్థితిలో నుండి రాజుగా కూర్చోబెట్టాడు. మనం ఎక్కడి నుంచి వచ్చామండి? చీకట్లో నుండి. ఎక్కడి నుంచి వచ్చామండి? పాపంలో నుండి, లోకంలో నుండి, సాతాను రాజ్యంలో నుండి మనం వచ్చాము. దేవుడు తన కుమారుడి యొక్క రాజ్యంలోనికి మనల్ని తీసుకొని వచ్చాడు. ఇప్పుడు మనం రాజులము, యాజక సమూహమై ఉన్నాం. మనందరం కూడా రాజులమే, మనందరం యాజకులమే. దేవుడి యొక్క మందిరంలో మనం అడుగు పెట్టామంటేనే మన యాజకులం. యాజకులు తప్ప ఎవరికైనా అధికారం ఉందా దేవుడి మందిరం అడుగు పెట్టడానికి? మన యాజకులం. మనం దేవుడికి కానుక ఇస్తున్నామంటే మనం రాజులం. దేవుడికి ఇచ్చేవాళ్ళు ఎవరండి? రాజులు ఇచ్చేవారండి. ఎవరు ఇవ్వగలరండి? మనం ఈరోజు ఇవ్వగలుగుతున్నామంటే దేవుడు మనకి రాజులుగా మనల్ని ఏర్పాటు చేసాడండి. మన రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలం. ఎప్పుడు మర్చిపోకూడదండి ఎంత హీనమైన స్థితిలో ఉండేవాళ్ళమో ఆత్మీయంగా. దేవుడు మనల్ని నశించుకోవలసిన మనల్ని, నరకంలో పోవలసిన మనల్ని, అన్యజనుల్లో ఉండవలసిన మనల్ని ప్రత్యేకపరిచి గొప్ప స్థానానికి తీసుకొచ్చి కూర్చోబెట్టాడంటే మనం ఎప్పుడు కూడా ఆ స్థితిని మర్చిపోకూడదండి. అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో దావీదుని దేవుడు ఎందుకు అంతలా హెచ్చించాడో రీజను ఇక్కడ ఒక మాటలో చెప్పాడండి. అపోస్తుల కార్యం 13వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తే, ఏంటి దావీదులో దేవుడికి అంత నచ్చిన గుణం అంటే ఆ మాట చెప్తూ ఉన్నాడండి. తరువాత అతను తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచును. మరియు ఆయన, నేను యెస్సై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతను గురించి సాక్ష్యం ఇచ్చను. దావీదులో దేవుడికి నచ్చింది ఏంటంటే అతని హైటు, పర్సనాలిటీ కాదండి, అతని అందం అంతకంటే కాదు, అతని తెలివితేటలు, నాలెడ్జి అసలే కాదు. ఏంటి అంటే అతడు నా ఇష్టానుసారుడు. నాకు ఏది ఇష్టమో తెలుసుకొని అవి నేర్చుకుంటాడు, అవి చేస్తాడు. మనసు ఎరిగినవాడు అనమాట దావీదు. ఎవరండి? దేవుడు మనసు ఎరిగినవాడు. ఇప్పుడు కొంతమంది భార్యలు ఉంటారు, భర్త మనసు ఎరిగిన వాళ్ళు, భర్తకి ఏది చేస్తే ఇష్టమో అది చేస్తుంటారండి. కొంతమంది భార్య మనసు ఎరిగిన వాళ్ళు ఉంటారు, భార్యకి ఏది నచ్చుతో అది మానేసుకుంటారు, భార్యకి ఏది నచ్చుతుందో అది చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆ కుటుంబం ఎలా ఉంటుందండి? సంతోషంగా, సమాధానంగా ఉంటుందండి. అలా కాకుండా భర్తకి ఏది ఇష్టం ఉండదో అదే కావాలని చేసి, భార్యకి ఏది ఇష్టం ఉండదో అదే చేసి వాళ్ళు హెచ్చించుకుంటారు. ఆ కుటుంబం ఎప్పుడు గొడవలే ఉంటాయండి. ఎక్కడ నప్పదు, ఎక్కడ పొసగదండి, సమాధానంగా ఉండలేరు.
4 కూరలు వండుకున్నా సంతృప్తి ఉండదు. అదే భర్త మనసు ఎరిగి భార్య, భార్య మనసు ఎరిగి భర్త నడుచుకుంటే గెంజి తాగినా ఆ రోజు సంతోషంగా నిద్రపోతారండి, ఆనందంగా ఉంటారు. లేకపోతే 3 పరుపులు వేసుకున్నా కానీ సంతృప్తి ఉండదు, సమాధానం ఉండదు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, దావీదులో దేవుడు ఏం చూశాడంటే, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేర్చును అని చెప్పి, అందుకే దేవుడు సౌలును తొలగించాడు, దావీదును రాజుగా చేశాడు. దావీదును రాజును ఊరికే చేశాడా? సౌలులో లేనిదేంటి? సౌలు దేవుడికి ఏది ఇష్టమో అది చేసేవాడు కాదు. దేవుడు ఉద్దేశాలు ఒకటైతే ఆయన ఉద్దేశాలు వేరే. ఇప్పుడు అలా ఉంటే దేవుడు ఎప్పుడైనా ఇచ్చేస్తాడండి మనల్ని? ఆయన ఉద్దేశం ఏంటో నువ్వు తెలుసుకోవాలి, కానీ నీ ఉద్దేశాలు తెలుసుకొని ఆయన అడ్జస్ట్ అవ్వడం. నీకేది నచ్చుతుందో తెలుసుకొని ఆయన సెట్ అవ్వడం. నీకు ఆయనకి తగ్గట్టు మనమందరం సెట్ అవ్వాలి. దేవుడికి ఎలా నచ్చుతుందో అలా మనం ఉండాలా? మనకు నచ్చినట్లుగా దేవుడు మారిపోతాడా? ఏంటమ్మా? దేవుడికి నచ్చినట్టు మనం ఉండాలి. ఏ కాలంలోనైనా అంతేనండి, ఏ కాలంలోనైనా అంతే. దేవుడు ఏం కోరుతున్నాడో అది మనం నెరవేర్చాలి, కానీ మన కోరికలని దేవుడు నెరవేర్చాలని మనం ఎప్పుడు కూడా దేవుడికి టెస్ట్ పెట్టకూడదు. నువ్వు దేవుడా, నువ్వు ఉంటే ఇది చెయ్యి, ఇది చేసి చూపించు, నువ్వు చేస్తే దేవుడు ఉన్నావు, లేకపోతే లేవు అనకూడదండి. అది ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా ఆ మాట మనం అనకూడదు. దేవుడు ఏదైనా చేయగలడు. మనం ఆయన ఏది చేసినా మన మంచికి అనుకోవాలి, అది మన మేలుకే అనుకోవాలి. అలా అనుకున్నాడు కాబట్టే దావీదు ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన నిలబడ్డాడండి, ఎన్ని శ్రమలు వచ్చినా నిలబడ్డాడు, అంతిమంగా మహారాజు అయ్యాడండి, చక్రవర్తి అయ్యాడు. రైట్. ఇంకా 3వ ఉదాహరణగా, అంటే ఇద్దరిని చూసాం మనం, ఎవరెవరినండి? యోసేపుని, దావీదుని. ఇప్పుడు 3వ ఉదాహరణ ఎవరంటే దానియేలు అండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 48వ వచనమండి. ఇక్కడ దానియేలుని కూడా దేవుడు హెచ్చించాడు. దానియేలు కూడా ఎవరంటే ఒక బానిస అండి. బానిసల్లో చాలామంది ఉంటారు. ఇప్పుడు కొంతమంది బబులోను చెరకు వెళ్ళిపోయిన తర్వాత పుట్టిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇశ్రాయేలు దేశంలో ఎంత భక్తిగా ఉండేవారో, ఎంత వైభవంగా ఉండేవారో అవి తెలియదండి వాళ్ళకి. ఉదాహరణకి నెహెమ్యా ఉన్నాడు. నెహెమ్యాకి యెరూషలేములో పుట్టాడా? లేదు. ఆయన చెరలో పుట్టినోడు. చెరలోకి పుట్టిన తర్వాత ఆయనకి యెరూషలేము గొప్పతనం గురించి తెలియదు. ఆ నోట ఈ నోట వినే కన్నీళ్ళు పెట్టేసుకుని ఏడ్చేసేవాడు అంట ఆయన. అయ్యో మా దేవుడి మందిరం ఇలా కాలిపోయిందా, అవి ఎవరు కట్టలేదా, ఇప్పుడుకి వచ్చి అక్కడ ఆరాధన జరగలేదా అని ఏడ్చేసాడండి నెహెమ్యా. రాజు దగ్గరికి వెళ్ళి కూడా ఏడ్చేసి చెప్పుకున్నాడు. కానీ దానియేలు పరిస్థితి అలాంటిది కాదండి. దానియేలు యెరూషలేములో ఉన్నప్పుడే అవన్నీ చూశాడు. దానియేలు ఆ చెరకు వెళ్ళిపోయినప్పుడు అవన్నీ చూస్తే ఏడుచుకుంటూ వెళ్ళాడండి. ఇప్పుడు ఎలా ఉంటుందండి దానియేలుకి దేవుడి పట్ల ఎంత విశ్వాసం ఉంటుందండి? చాలా విశ్వాసం ఉంటుందండి. అందుకనే అతనికి వెళ్ళంగానే టెస్టులు పెట్టారు. రాజుగారి మాంసం మేము తినమన్నారు వీళ్ళు కదండి. ఎక్కడికక్కడ ప్రత్యేకించుకున్నారే. ఆ ప్రతిమకి మేము మొక్కం అన్నారు. ఇక్కడ చూసి ఎంత హెచ్చించాడో దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 48వ వచనం ఒకసారి చదవండి. బబులోను సంస్థానం అంతటి మీదను అధిపతిగాను, బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించెను అన్నాడు. దానియేలుకి దేవుడు ఎంత స్థానం ఇచ్చాడండి? అందరి మీద. బబులోను సంస్థానం అంతటి మీద అధిపతట, జ్ఞానులందరిలో ప్రధాన జ్ఞాని. అంత గొప్ప స్థానాన్ని రాజు ఆయనకి ఇవ్వడం అనేది ఇక్కడ మనము ప్రత్యేకంగా చూస్తూ ఉన్నామండి. దేని బట్టి ఇచ్చాడండి? దానియేలుకి ఒక బానిస, బబులోను దేశానికి ఒక బానిసగా వెళ్ళాడు. బానిస అంటే స్వాతంత్రాలు ఉండవు. నచ్చింది తింటాను, నచ్చింది చేస్తాను, నచ్చిన బట్టలు కట్టుకుంటాను, నేను పని చేయను అంటే కుదరదండి. బానిస అంటే నీకు ఇష్టమున్న లేకపోయినా చేసి తీరాలి, జీతం బత్తం కూడా ఎవరో పని చేయాలి. అలాంటి స్థితిలో వెళ్ళాడు. కానీ
ఎంత గొప్ప స్థితి ఇచ్చాడంటే, ఆ రాజుగారు దానియేలుని, యోసేపుని ఎలాగైతే ఫరో హెచ్చించి గొప్ప అధికారాలు ఇచ్చాడో, దానియేలు గారు కూడా ఒక అన్యుడైన రాజు ఇచ్చాడండి, అవకాశం ఇచ్చాడు. అంటే దేవుడు అతని చేత ఇప్పించాడండి. ఇచ్చింది నెబుకద్నెజరు కాదు, ఇప్పించింది ఎవరండి? దేవుడు. ఏం చూసి ఇచ్చాడు? దేవుడు ఇచ్చాడు అంటే ఊరికనే ఎవడు కారణం ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు యోసేపులో కారణాలు ఉన్నాయి, దావీదులో కూడా కారణాలు ఉన్నాయి, దానియేలులో కూడా కారణాలు ఉన్నాయండి. దానియేలులోనూ కూడా కారణాలు ఉన్నాయి. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 21వ వచనంలో, దానియేలు గ్రంథం 6:21లో తన దూతను పంపించి సింహముల నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మోయించెను అన్నాడు. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసేవాడు కాను కదా అనెను. ఇక్కడ స్టోరీ ఏంటంటే, దానియేలుకి ఎంత గొప్ప పదవి ఇవ్వడం కొంతమందికి నచ్చలేదు. నచ్చకపోవడం వల్ల రాజుగారి దగ్గరికి వెళ్ళి చిన్న ప్లాన్ వేశారు వాళ్ళు. ఆ ఉచ్చులో రాజుగారు ఇరుక్కుపోయారు. ఏంటంటే, రాజుగారు, మేమందరం కూడా ఒక ఐడియా వేసామండి. మరి మీరు ఎంతో గొప్ప రాజుగారు కాబట్టి మన దేశంలో ఎవరైనా కానీ మీ దగ్గరికి వచ్చే ప్రార్థన చేయాలి, మీకు తప్ప ఇంక ఏ దేవుడికి మొక్కకూడదు, మీరే మా దేవుడు, మీరే మా దైవం అని వెళ్ళి చెప్పారట. రాజుగారు ఏమన్నారట, సరే అయితే మంచిదే కదా, నా నామంలోనే చెయ్యాలి, నాకే చెయ్యాలి అని రాజుగారు ఉద్రేకంలో మాట ఇచ్చారు. ఒకళ్ళు ఎవరైనా కానీ మీకు తప్ప వేరే దేవుడికి ప్రార్థన చేస్తే వాళ్ళు ఎవరైనా కానీ అగ్నిగండం సింహం బోన్లో వేయబడతారు అని చెప్పారట. చెప్పినప్పుడు రాజుగారు సంతకం పెట్టేశాడు. ఒకసారి రాజు సంతకం చేశాడంటే తన శాసనం తిరిగి ఉండదండి, అది ఎవరికైనా అమలు చేసేవలసిందే. రాజుగారు సంతకం చేశాక తిరిగి ఉండదు. అప్పుడు ప్లాన్ ప్రకారంగానే వీళ్ళు దానియేలు గారి దగ్గరికి వెళ్ళి చూశారట. దానియేలు గారి దగ్గరికి వెళ్ళి చూసేటప్పుడు దానియేలు ఏం చేస్తున్నాడు? ప్రతిరోజు ఎన్నిసార్లు చేస్తాడమ్మా? దానియేలు 3 సార్లు ప్రార్థన చేస్తాడండి. అంటే మనలాగా భోజనం చేసినప్పుడు, టిఫిన్ చేసినప్పుడు, రాత్రి చపాతీ తిన్నప్పుడు కాదు. ఆయన దేవుడికి ప్రార్థన చేసుకోవడానికి రోజుకి 3 సమయాలు కేటాయించుకుంటాడు అని వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటాడు 3 సార్లు. ఈ భోజనం ప్రార్థనలు కావు, పడుకుని లేచిన వెంటనే మనం చేస్తాం అలాంటి ప్రార్థనలు కాదు. ఆయన ప్రత్యేకంగా ప్రార్థన కోసం టైం కేటాయించుకొని. అండి, ఒకవేళ మన జీవితంలో అలా ఉంటే దేవుడు మనల్ని హెచ్చించాడండి. మేము ఇందాక దావీదు గురించి మనం ఒక మాట చెప్పుకోవడం మర్చిపోయామండి. దావీదు కూడా ప్రార్థన చేస్తాడండి. దావీదు ఎన్నిసార్లు చేస్తాడు తెలుసమ్మా అండి? 7 సార్లు. చూడండి, 119వ కీర్తన 164లో ఆ మాట మీరు రాసుకోండి. 119, 164 అంటే ఆయన గొప్పతనం అండి, అది ప్రార్థనా వీరుడండి. 119, 164 దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను అని దావీదు చెప్తూ ఉన్నాడండి. 7 సార్లు. మనం ఒక్కసారి ప్రార్థన చేయడానికే మనం గింజుకుపోతుంటామండి. 7 సార్లు. మహారాజుకి అసలు అంత ఖాళీ ఉంటుంది ఏంటండి ఏమ్మా? మనకే ఖాళీ ఉండట్లేదు. మహారాజుకి మన పక్కింటులతో మాట్లాడడానికి ఖాళీ ఉంటుంది, ఫోన్లో మాట్లాడుకోవడానికి ఖాళీ ఉంటుంది, సీరియల్ చూడడానికి ఖాళీ ఉంటుంది. ఏమండి, ఎవరైనా అసుకు కొడితే అసుకు మాటలు మాట్లాడుతుంటారు, అప్పుడు ఖాళీ ఉంటుంది. ఏటో ప్రార్థన అంటే గుడిగుడు ఉన్నాయి, 5 నిమిషాలే అయిపోయింది. దేవుడితో మాట్లాడడానికి అసలు మాటలు ఉండవు, దేవుడితో మాట్లాడడానికి మనకి టైము ఉండదు, తీరిక ఉండదు, ఆరోగ్యం కూడా ఉండదు. కానీ దావీదు రాజు అయినా కానీ 7 సార్లు చేశాడండి. దానియేలు కూడా ప్రాణం పోతుందని తెలుసా? దానియేలుకి సింహం బోళ్ళు వేస్తారని తెలుసా? తెలిసినా కానీ పబ్లిక్గా కిటికీలు తీసే ప్రార్థన చేసేటండి. మనమైతే మొత్తం ఒకవేళ అలాంటి ఛాన్స్ వస్తే కిటికీ గట్టిగా బంధించేసి ఏమండి ఎవరికి కనపడకుండా ప్రార్థన చేస్తామేమో. కానీ దానియేలు
రోజు కిటికీలు తెరిచి ఎరుసలేం వైపు ఉంటాయి కిటికీలు, ఆ కిటికీలు తెరిచే ప్రార్థన చేశాడు. కిటికీలు తెరవడం వల్లే వాళ్ళు చూశారు కాబట్టి చెప్పారండి రాజుగారికి. రాజుగారి మాట తప్పలేకపోయారు. వేసేయండి అన్నాడు. తీసుకెళ్ళి వేసేసారట. రాత్రంతా కూడా మరి ఎన్ని సింహాలు ఉన్నాయో బైబిల్లో రాయలేదండి. సింహాలు అన్నాడు కానీ బోన్లో ఒకటో రెండో ఉండవు, చాలా ఉంటాయి. సంఖ్య తెలియదండి. ఆ సింహాల నోళ్ళని దేవుడు మూయించాడంట. దానియేలు ఆ సింహం బోన్లో రాత్రంతా ఉన్నాడు. కానీ రాజుగారికి ఇంటికి వెళ్ళాక నిద్ర పట్టలేదంట. అయ్యో, ఇంత మంచివాడిని, ఇంత జ్ఞానవంతుడిని, ఇంత భక్తిపరుడిని కోల్పోయానే, ఇలా మాటలు నమ్మి అనవసరంగా శాసనం చేశాను, మాట తప్పలేను, మడం తిప్పలేను అని ఏం చేశాడండి పాపం. తెల్లారు లేచినంటే కళ్ళు పులుముకొని ముందు పరిగెత్తుకుని ఆ బోందారి పరిగెత్తుకెళ్ళి దానియేలు అక్కడ మాట చదువుతారు ఒకసారి 20వ వచనంలో. అతడు గృహ దగ్గరకు రాగానే, లేకపోతే 19వ వచనం, తెల్లవారుజామున రాజు వేగరమే లేచి సింహముల గృహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గృహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, అసలు గృహలో ఉన్న దానియేలు దుఃఖస్వరం పెట్టాలి, ఆయన ఏమో దుఃఖం పడట్లేదు, కానీ రాజుగారే ఏడుస్తున్నాడండి. ఎందుకంటే ప్రియమైన స్నేహితుడు లాంటి వాడు ఆయన చనిపోయాడని బాధతో దుఃఖస్వరంతో దానియేలును పిలిచి, జీవం గల దేవుని సేవకుడువైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని గనుక ఆయన తన దూతలను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను కదా అనేను. వెంటనే రాజుగారు, ఎవరక్కడ, ఆ దానియేలు బయటికి తీయించండి అని. ఎవరైతే అన్యాయంగా దానియేలు మీద కుట్ర చేశారో వాళ్ళనట ఆ సింహబోన్లో వేశారట. అప్పుడు ఆ సింహాలు వాళ్ళు కిందకి పడకుండానే క్యాచ్ పట్టుకుని తినేసేయంటండి వాళ్ళందరినీ. కిందకి కూడా ముక్క రాలవ్వలేదంట. అవి ఎంత ఆకలితో ఉన్నాయో చూడండి. రాత్రంతా పాపం దానియేలు చూసి ఏంటండి అలాగా మా లొట్టలు వేసుకొని ఉండుంటాయి, తినడానికి అవ్వదు, మరి తినడానికి అవ్వటం లేదు, కళ్ళ ముందు మనిషి కనపడుతున్నాడు. రాత్రంతా పాపం ఆకలి కంట్రోల్ చేసుకున్నాయి అవి. తెల్లవారేటప్పటికి మంచి వాళ్ళు పడ్డారు మీద నుండి, కింద పడనకుండా తినేసేయంటండి వాళ్ళు మాత్రం. ఏంటమ్మా అంటే దేవుడు ఇచ్చిస్తే అలా ఉంటుంది, దేవుడు కాపుదాలిస్తే అలా ఉంటుందండి. దేవుడి దృష్టికి మనం తగ్గించుకోవాలి, దేవుడి విషయంలో మనం తీవ్రంగా ఉండాలి, దేవుడి దృష్టిలో నిర్దోషిగా ఉండాలి. ఎప్పుడు కూడా దేవుడినే గెలిపించాలి. దేవుడా మనుషులా అని పరీక్ష వచ్చినప్పుడు మనం ఎవరి పక్షంగా పోవాలమ్మా? ప్రాణం పోతుందని తెలుసు, పోయినా పర్వాలేదు, ఏదో ప్రాణం అనుకున్నాడు, చేశాడండి. ఒకరు మనమండి, అమ్మో ప్రాణం తీసేస్తాడే అని భయపడితే మనుషుల కోసమే నటిస్తాం. కానీ దానియేలు అలా నటించలేదు. పబ్లిక్గా ఎప్పుడు రోజు 3 సార్లు ప్రార్థనకి తలుపు తీస్తాడు, అలాగే తీసి చేశాడు. దేవుడు గెలిపించాడండి, విజయం ఇచ్చాడు, ఎంతగానో హెచ్చించినట్టుగా మనము చూస్తూ ఉన్నామంట. ఇంకా చివరగా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 5 నుంచి 11 వచనాలండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 11 వచనాలు. ఇక్కడ ఎవరు కనపడుతున్నారంటే యేసుక్రీస్తు అండి. యేసుక్రీస్తు వారిని కూడా దేవుడు హెచ్చించాడా అంటే యేసుక్రీస్తుని కూడా హెచ్చించాడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి చదువుతున్నానండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగిండుడి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానుడుగా ఉండుట విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొనను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతనో పరలోకమందు ఉన్నవారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి కింద ఉన్నవారిలో కానీ
ప్రతివాని మోకాలును యేసునామమును వంగునట్లును ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను అని రాయబడిందండి. అంటే యేసుక్రీస్తు వారు హెచ్చించబడ్డానికి రీజన్ ఏంటంటే తగ్గించుకున్నాడు. ఎంత తగ్గించుకున్నాడండి? ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు ఉండి దేవునితో సమానంగా ఉండడం విడిచిపెట్టుకోలేదు. ఆ భాగ్యాన్ని వదులుకున్నాడంట అండి. మనమైతే విడిచిపెడతాం, ఒకసారి అలవాటు పడ్డాం అనుకోండి ఎక్కడైనా సుఖానికి, మళ్ళీ కష్టపడలేము. పరలోకంలో దేవుడితో సమానంగా ఉండే యేసుప్రభు ఆ పరలోకాన్ని అవలేలగా విడిచిపెట్టి వచ్చేసాడండి. అమెరికాకి అలవాటు పడినోడు మళ్ళీ ఇండియాలో ఉంటాడా? ఉండలేము. ఏసీకి అలవాటు పడినోడు నాన్ ఏసీలో ఉండగలమా? ఉండలేము. కుర్చీకి అలవాటు పడ్డాం, నేల కూర్చోగలమా? అంటే మనం ఏదైనా ఒకసారి మంచం మీద పడుకోవడం అలవాటు, నేల పడుకోలేమండి. ఫ్యాన్ అలవాటు పడిపోతే ఫ్యాన్ లేకపోతే ఉండలేము. ఏదైనా ఒకసారి సుఖానికి అలవాటు పడగలం, కానీ మళ్ళీ దాన్ని మానుకోలేమండి. కానీ యేసుప్రభు వారు పరలోకానికి అలవాటు పడినవాడు. కానీ మన కోసం ఆయన అవన్నీ విడిచిపెట్టేసి భూమి మీదకి వచ్చాడట. రావడం పోనీ ఏమైనా ఆయన ఈ భూమి మీద అందరి దృష్టిలో పడాలంటే ఆయన మనిషిలాగా కాకుండా సగం మృగంలాగా సగం మనిషిలాగా పుట్టాడు అనుకోండి, ఇంకెవరో చెప్పాలేంటి దేవుడని అందరూ వచ్చి మొక్కేస్తారు కదమ్మా. సింహం తలకాయో ఏనుగు తలకాయో పెట్టుకొని ఒక 6 చేతులు ఒక 4 కాళ్ళతో పుట్టాడు అనుకోండి, ఒక తోకతో ఏదో పుట్టాడు అనుకోండి, ఏం చేస్తారండి? ఇంకా వచ్చి అందరూ కాళ్ళ మీద పడిపోతారు, దేవుడు దేవుడు అంటారు. అంతే కదండి, ఇప్పుడు కూడా అంతే కదా. ఎవరైనా చిన్నది గర్భంలో చిన్న చిన్న తేడాలు వచ్చి చిన్న మూతది పెద్దది వచ్చింది అనుకోండి, ఏదో పేరు పెట్టేస్తారు దేవుడని, ఏదో పెడతారండి, తప్పేం లేదండి, అలా అనుకుంటారు. అలాగా ఇక్కడ మనం చూసినప్పుడు యేసుప్రభు వారు అనుకుంటే ఆయన కూడా అలా పుట్టగలరా లేదా? ఏమా ఆయనకి ఏమైనా అసాధ్యమైంది ఏముందండి? ఆయన ఏమైనా కనీసం ఇంకొక కన్ను ఎక్స్ట్రా పెట్టుకున్నాడా? 3వ నేత్రం. నీకు ఎలాగున్నాయి 2 కళ్ళు, ఆయనకి 2 కళ్ళే. నీకు 2 చెవులే, ఆయనకి 2 చెవులే, ఒక్క నోరే. మనం ఎలాగైతే ఉంటామో అంత ఎత్తే, మనంత అందమే. ఆయన ఏది హెచ్చించుకోలేదండి ఎక్కడైనా. పరిపూర్ణమైన మానవుడిలాగే పుట్టాడు అంతే. ఆకారంలో ఆయన మనుషుడిగానే కనపడ్డాడు. ఇంకో జీవరాశి పోలికలు ఆయనలో ఉంటే ఆయన హెచ్చించుకున్నట్టే. అంత తగ్గించుకున్నాడండి, అవకాశం ఉండి కూడాను. ఒక మనకే ఇప్పుడు నీరజ్ బాబు ఉన్నాడు, నీరజ్ బాబుకే కానీ దేవుడు ముందుగా పిలిచి, బాబు ఇండియాలో ఎవరి కొరకు పుట్టాలనుకుంటున్నావు అంటే అప్పలరాజు గారి పేరు చెప్తావు బాబు? ఖచ్చితంగా చెప్పవు. ఎవరి పేరు చెప్తావండి? మన అంబానీ పేరు, ఇంకా ఆయనకంటే ఎవడో ఉన్నాడంట గొప్పవాడు, ఆయన పేరు చెప్తాం. కనీసం మనం ప్రధానమంత్రి ఇంట్లో పుట్టాలనుకుంటాం, కనీసం అట్లీస్ట్ ఒక ఎమ్మెల్యే ఇంట్లోనైనా పుట్టాలనుకుంటాం, ఏమంటే ఒక కలెక్టర్ గారి ఇంట్లోనైనా పుట్టాలనుకుంటాం. పేదోళ్ళ ఇంట్లో, తాపీ మేస్త్రి ఇంట్లో పుట్టాలనుకుంటామా? అసలు అనుకోమండి. కానీ దేవుడు అన్ని ఛాన్సులు యేసుప్రభుకి ఇచ్చారు. కానీ యేసుప్రభు ఏది ఎంచుకున్నారట అండి? దాసుడి ఇంట్లో పుట్టాడంట. దాసుడు అంటే రోజు పనికి వెళ్తే కానీ పొట్ట పోషించుకోలేని కుటుంబం అండి. అలాంటి పేదవాళ్ళ ఇంట్లో, నిరుపేద ఇంట్లో యేసుప్రభు వారు పుట్టారు. దాసుడి స్వరూపం ధరించుకొని, మనుషుల పోలికగా పుట్టి దాసుడి స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొని, ఆ పుట్టిన కానీ ఎక్కడ కూడా రవ్వంత గర్వం యేసుప్రభులో కనపడదండి. ఇప్పుడు పేదోళ్ళ ఇంట్లో పుట్టినా కానీ కొంతమంది పిల్లలు మామూలుగా ఉంటారండి, హెచ్చించుకుంటారండి, ఎక్కడ తగ్గరు. మాటలు చూస్తే కోటలు దాటుతుంటాయి, ఏమండి? చేతలు చూస్తే గడప కూడా దాటవు. మాటలు అసలు వాళ్ళ స్థితి ఏంటి, ఇది ఏంటి, కానీ ఎగిరిపోతుంటారు మాటలకి. యేసుప్రభు వారు ఎక్కడ, ఎప్పుడు, ఎన్నడూ ఎవరి దగ్గర కూడా హెచ్చించుకోలేదండి, అణిగిమణిగి ఉన్నాడండి. అందుకనే ఆయన గురించి మత్తయి సువార్తలో 12వ అధ్యాయం 18 నుంచి 21 వచనాల్లో ప్రవక్త అయిన యెషయా గారు చెప్పిన మాటని ఇక్కడ మత్తయి గారు రాశారండి. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయన నేను ఏర్పాటు చేసుకున్న సేవకుడు, ఈయన జగడమాడడు, ఈయన కేకలు వేయడు, వీధులలో ఈయన శబ్దము ఎవరికి వినబడదు.
ఈయన నలిగిన రెల్లును విరవడు, మకమకలాడుచున్న అవిసెనారను ఆర్పడు అన్నాడు. అంటే ఎంత తగ్గించుకున్నాడో, ఎవరికి అపకారం చేయకుండా, ఎవరిని నొప్పించకుండా, ఎక్కడ కేకలు వినపడకుండా, ఎక్కడ ఆయన హెచ్చించుకోలేదని మాటలండి. అవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి జీవితాన్ని ఆయన కలిగి ఉన్నాడు అని ఇక్కడ మనం నేర్చుకుంటూ ఉన్నామండి. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 8వ అధ్యాయంలో 46వ వచనంలో చూస్తే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు నిరూపించుదురు అన్నాడు యేసు ప్రభు. సవాలు విసిరాడండి. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నాం, యోసేపు అని, దావీదని, దానియేలని, ఈ ముగ్గురు కూడా దేవుడి చేత హెచ్చింపబడ్డారు. కానీ వారిలో ఏదో ఒక పాపం ఉంది. ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారని బైబిల్ చెప్తుంది. కాబట్టి మనిషిగా పుట్టిన ప్రతి వాళ్ళు కూడా పాపాలు చేశారు, తప్పులు చేశారు, నేరాలు చేసిన వాళ్ళే. ఏదో దావీదు పాపం ఉందా లేదా? దావీదు కూడా పాపం చేశాడు. అందరూ పాపం చేసిన వాళ్ళే. కానీ మారు మనసు పొందారు వాళ్ళు. దేవుడి దృష్టిలో వాళ్ళు క్షమించబడ్డారు. దేవుడు ఆయనలో హెచ్చించాడు. కానీ ఇక్కడ యేసుప్రభు మాత్రం అలాగా ఎక్కడ రవ్వంత పాపం చేయలేదండి. పాపం చేసి మారు మనసు పొందినవాడు కాదు. అందుకని ఆయన సవాలు ఎలా చేశాడండి? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించుదురు? యోహాను 8:46. అందువల్ల దేవుడు ఏం చేశాడంటే యేసుప్రభుని గొప్పగా హెచ్చించాడటండి. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడే. ఏమంటే ఒకవేళ మనమే చచ్చిపోవాలనుకుంటే ఎలాంటి చావు కోరుకుంటామండి? ఎల్లయ్యమ్మ గారు, మీరు నాకు తల్లి లాంటి వాళ్ళు. మీకు ఒకవేళ దేవుడు అమ్మ నీకు వరం ఇస్తాను, ఎలాంటి చావు కావాలంటే ఎలాంటిది కోరుకుంటావు? రాత్రికి భోజనం చేసేసే అండి, భోజనం చేసేసాకే చచ్చిపోవాలి, ఆకలితో కూడా కాదు. ఒక గంట నిద్ర చేసిన తర్వాత ఆ నిద్రలో అలా పోవాలి, చిలక ఎగిరిపోవాలి అనుకుంటామండి. నేనే అంతే. ఎవరు కష్టాలు అనుభవించి ఎక్కడో రోడ్ల మీద ఆసుపత్రుల్లో వద్దు బాబు, నేను కట్టుకున్న ఇంట్లో నా పిల్లల ముందని చక్కగా అలా నిద్రలో ఎవరికి తెలియకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అలా చచ్చిపోవాలనుకుంటామండి. యేసుప్రభు ఎలాంటి మరణం కోరుకున్నాడండి? మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం. శిలువ మరణం అని సామాన్యమైంది కాదండి. టపీమని చచ్చిపోరు శిలువ మరణం అంటే. క్షణక్షణం రక్తం అలాగా స్రావం పోతూ ఉండగా, ఒక పక్కన ఎండ, ఒక పక్క ఆకాశ పక్షులు వచ్చి ఆ పీక్కు తింటుంటాయి కళ్ళు అయ్యిని బతికుండగానే. ఆ గెద్దల్ని తరమడానికి కూడా చేతులు బంధించబడి ఉంటాయి. ఎండకి మండిపోతూ, డిహైడ్రేషన్, నోరు ఆరిపోతూ, చిత్రహింస అండి. చావు రాదు. గంటలు ఆ సిలువ మీద వేలాడదీయబడి ఉండాలి. అది భయంకరం. అది చూసినోడు ఎవడో తప్పు చేయడండి. అందుకే రోమీలు ఆ మరణాన్ని అమలు చేసేవారు. అది ఒకసారి ఎవడైనా చూశాడంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ తప్పు చేయడు. అంత క్రూరాతి క్రూరమైన మరణ శిక్ష అది. అలాంటి శిక్షను యేసు ప్రభు కోరుకున్నాడండి. దానికి సిద్ధపడిపోయాడు. ఏదో రాళ్ళతో కొట్టి చచ్చిపోవడం ఈజీయే, వెంటనే స్టెఫన్ ఎంతసేపట్లో 10 నిమిషాల్లో చంపేశారండి స్టెఫన్ని. అలాంటి చావు కాదు యేసు ప్రభు కోరుకున్న చావు. ఎవరి కోసం అండి ఇదంతాను? మన కోసం చేశాడండి. అందుకే దేవుడు అతన్ని హెచ్చించాడంటే అండి. ఎంత హెచ్చించాడో తెలుసా? భూమి మీద ఉన్న 9వ వచనం నుంచి చూస్తే, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసునామమున వంగునట్లు. అంటే ఇంకా ఈ 3 లోకాల గురించి చెప్పాడండి. 3 లోకాలు ఉన్నాయి మనకి. ఏంటంటే 3 లోకాలు ఏంటమ్మా? పరలోకంలో దేవుడు తప్ప యేసు ప్రభు కంటే గొప్పవాడు లేడండి. అలాగే భూమి మీద ఉన్నవారిలో కూడా ఎవరు యేసు ప్రభు కంటే గొప్పవాళ్ళు కాదు. భూమి కింద ఉన్నవారిలో కానీ, భూమి కింద కూడా మరో లోకం ఉంది, అది పాతాళం. ఆ పాతాళ లోకంలో కానీ ప్రతి వాని మోకాలు యేసునామమున వంగవలసింది. ఈరోజు ఎవరు వంగరండి. ఇవాళ చర్చకు వస్తున్న వాళ్ళే మోకాలు వేయటం లేదు. కానీ
యేసుప్రభు రెండో రాకడ రోజు మాత్రం అందరూ ఆయన మధ్యాకాశంలో ఉండడం చూసిన వెంటనే అందరూ మోకాలు ఆటోమేటిక్గా పడిపోతాయి టప్పకమని. ఏమండి, రెప్పపాటులోనే అందరూ లోబడిపోతారు. కానీ సుఖం లేదండి. ఆ రోజు లోబడిన ఉపయోగం లేదు, ఆ రోజు వేసిన మోకాలు ఉపయోగం లేదు. మోకాలు ఎప్పుడు వేయాలండి? ఇప్పుడే వేస్తే పరలోకం వెళ్తాం. ఎప్పుడో చూసుకుందాం, ఆ రోజున చివరి రోజున మోకాలు వేద్దామంటే మోకాలు వేస్తాం తప్ప పరలోకం వెళ్ళమండి. ఇక్కడ అన్ని నామముల కంటే ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థం యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికంగా ఇచ్చించి ప్రతి నామమునకు పైనామం ఆయనకు అనుగ్రహించెను అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. కాబట్టి ఈరోజు మనం తగ్గించబడతావా హెచ్చించబడతావా అనే పాఠాన్ని నేర్చుకున్నామండి. తగ్గించబడిదవా హెచ్చించబడిదవా అంటే తగ్గించడం హెచ్చించడం ఎవరి చేతిలో ఉందంటే దేవుడి చేతిలో ఉంది. కానీ దేవుడు కారణం లేకుండా తగ్గించడం, కారణం లేకుండా హెచ్చించడం. మరి ఈరోజు అలాగే దేవుడి చేత కారణాన్ని బట్టి తగ్గించబడిన వాళ్ళిద్దరు గురించి చెప్పుకున్నాం. ఎవరండి వాళ్ళు? ఒకటి సాతాను, రెండోది ఎవరమ్మా? బెల్షస్సరు. దానియేలు నెబుకద్నెజరు కుమారుడు బెల్షస్సరు. అలాగే దేవుడి చేత కారణాన్ని బట్టి హెచ్చింపబడిన వాళ్ళ గురించి కూడా చెప్పుకున్నాం. ఎవరండి? యోసేపు, దావీదు, దానియేలు, యేసుప్రభు అండి. అంటే ఇవన్నీ ఎందుకు దేవుడు రాయించాడంటే మనకి బుద్ధి బోధ కలగడానికి. మనం కనీసం ఈ పాఠాలు విన్నప్పుడైనా తగ్గించుకోవడం మొదలు పెడదాం. అది 1000 మైళ్ళు ప్రయాణమైనా మొదట అడుగుతోనే ప్రారంభమవుతుంది. మన తగ్గింపు అనేది మాటల్లోనే కాదండి, మన ప్రవర్తనలో, మనం వేసుకునే బట్టల్లో, మన అలంకరణలో, అన్నిటిలో, మన నడకలో, మన పడకలో, అన్నిట్లో, మన తినే తిండిలో, అన్నిట్లోనూ తగ్గించుకోవాలండి. మనమే తినైనా కానీ అణిగి మెరుగు ఉండాలి. పెద్దలు ఏదో సామెత చెప్తారు, అన్నీ ఉన్న ఆకట అణిగి మెరుగు ఉంటుందట. ఏమీ లేని ఆకు అంటే ఎంగిలాకు ఎగిరిపోతుంది, గాలికి ఉత్తిని ఎగిరిపోతుంటుంది, అది నిలబడదు. మనం అలా ఉండకూడదు. మనం ఎన్ని ఉన్నా కానీ మనం ఎప్పుడు తగ్గే ఉండాలి, అణిగి మణిగి ఉండాలండి. అలా ఉండడానికి మనందరం ప్రయత్నించేద్దాం. ఓపిక వాక్యమైన మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ముగిస్తున్నాను. వందనాలు.